గీతాంజలి కేవలం వైఎస్ఆర్సీపీ వల్ల ఆమె పొందిన బెనిఫిట్స్ ఏంటో చెప్పినందుకే అంజలి కట్టించేటట్టు చేశారు టీడీపీ నక్కలు. ఇకపోతే స్వాతి రెడ్డి అని లోకేష్ కొన్న ఒక పర్సనల్ ఫ్రెండ్ కి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే ట్రోలింగ్స్ చేస్తేనే చనిపోతారా? అలా అనుకుంటే మేము రోజు అబద్ధాలతో వైఎస్ఆర్సీపీ పెద్ద లీడర్స్ ని ఎన్నో ట్రోలింగ్స్ చేస్తున్నాం, మరి వాళ్ళు ఎందుకు చనిపోవట్లేదని ఆవిడకి డౌట్ వచ్చిందంట. అసలు ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకోవాల్సింది నీకు నువ్వే స్వాతి రెడ్డి. నిన్న ఆ టైంలో నువ్వు చేసిన తప్పుల్ని ట్రోల్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా నువ్వు పబ్లిసిటీకే వాడుకున్నావు తప్ప ఏమాత్రం సిగ్గు కూడా పడలేదు. అందరూ నీలాగా ఉంటారని ఎలా అనుకున్నావు? ప్రతి ఒక్కరి మనస్తత్వం దృఢంగా ఉంటే ఈ రోజున ఆత్మహత్యలు అనేవి ఉండేవా? అసలు నువ్వు వేసిన క్వశ్చన్ మీ పార్టీ వాళ్ళకే వేసుంటే భువనేశ్వరి భూమి మీదే ఉండకూడదు, బ్రాహ్మణి బ్రతికే ఉండకూడదు. టీడీపీలో ఐటీడీపీలో మగవారు ఆమెని చనిపోయేంత వరకు మానసిక క్షోభకు గురి చేసి తన ప్రాణాలు తానే తీసుకునేంత వరకు ఎంత హింస పెట్టారో సోషల్ మీడియాలో అందరం చూసాం. కానీ ఒక మహిళ ఉండి చనిపోయిన తర్వాత కూడా ఆమె ఎన్నో నీచపు మాటలతో పోస్టులు పెడుతున్న స్వాతి రెడ్డి లాంటి ఆడవాళ్ళని టీడీపీ ప్రోత్సహిస్తుందంటే ఆ పార్టీని ఏమనుకోవాలి? అంతేలే, నీతి జాతి లేని పార్టీలో నీతి జాతి లేని నక్కలే కదా ఉంటారు. మరి ఇప్పుడేమైపోయారు? వంగల్పూడి అనిత, చంద్రబాబు, వీర మహిళలకు సైతం ప్రశ్నించే హక్కు కల్పించిన పవన్ కళ్యాణ్ ఏమైపోయారు? ఇప్పుడు ఆడదాని విలువలు తెలియని ఇలాంటి వాళ్ళు కడుపుకు అన్నం తింటే విలువ తెలుస్తుంది.